ఈరోజు బాన్స్వాడ ఎమ్మెల్యే అయిన మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని మేము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కలవడానికి వెళ్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి ఇంట్లో కూర్చొని మేము బీఆర్ఎస్ నాయకులు బయట వచ్చింది చూసి మా పైన కాంగ్రెస్ కార్యకర్తలతో దాడి చేయించారు, కాంగ్రెస్ రౌడీలతో దాడి చేయించిండు. మేము పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని వీళ్ళు భయభ్రాంతిలకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి లేదా ఇంకేదైనా భయపెట్టి ఆయనని కాంగ్రెస్ పార్టీలో కలుపుకుంటున్నారా అని చెప్పి మేము ఆయన దగ్గరికి అడగడానికి వెళ్తే లోపల ఉన్న రేవంత్ రెడ్డి మాపై రాళ్ల వర్షం కుడిపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ గుండాలను పెట్టి కాంగ్రెస్ రౌడీలను పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద విద్యార్థి నాయకుల మీద మా బాల్కా సుమన్ అన్న పైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్న పైన రాళ్ల దాడి చేయించిండు. అంతేకాదు నమ్మిన బంటు అయిన కేసీఆర్ గారికి నమ్మిన బంటు అయిన మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏం తక్కువ చేసిండు కేసీఆర్ మీకు వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిండు, డిప్యూటీ స్పీకర్ ఇచ్చిండు. మీరు 2011లో పార్టీ మీ టీడీపీ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా ఎంతోమంది సీనియర్లను కాదని చెప్పి మీకు మొదటి పీఠం మీకు అప్పచెప్పిండు. కానీ మీరు మాత్రం ఈరోజు కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిర్రు. ఇంకోటి ఏంటంటే అక్కడ దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రేవంత్ రెడ్డి మనుషులు అయితే కేసులు బుక్ చేసింది బీఆర్ఎస్వి కార్యకర్తల మీద, బీఆర్ఎస్వి నేతల మీద, బీఆర్ఎస్వి విద్యార్థుల నాయకుల మీద. ఈరోజు దాడులు చేసిన వాళ్ళేమో ఇంట్లో ఏసీలలో కూర్చున్నారు, ఇప్పుడు దెబ్బలు తిన్న వాళ్ళేమో హాస్పిటల్లో వచ్చి చికిత్స పొందుతున్నారు. ఇదేనా రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటే ఇదేనా? ఇది ప్రజాపాలన కాదు, ప్రజల మీద కక్షపూరితంగా నువ్వు చేస్తున్న పాలన ఇది. రేవంత్ రెడ్డి ఆ రోజు నువ్వు అన్నావు కదా, అక్కడ వాలిన పిట్ట ఇక్కడ వాలితే తుపాకీతో కొడితే పేలాలన్నావు కదా, మరి నువ్వెందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలను బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఎందుకు ఇలా జాయిన్ చేయించుకుంటున్నావు? నీకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని నువ్వు అలా చేర్పించుకోకు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ప్రతి ఒక్క ఎమ్మెల్సీకి మేము చెప్పేది ఒకటే, మిమ్మల్ని కేసీఆర్ గారు నమ్మి మీకు పదవులు ఇచ్చారు, మీరు ప్రజలకు మంచి చేస్తారని చెప్పి మీకు పదవులు ఇచ్చారు. అంతేకాకుండా మా బీఆర్ఎస్ హయాంలో మీకు ఎంతో పెద్దపీఠం వేసి మీకు మినిస్టర్లను చేశారు. ఎవరైనా సరే మీరు పార్టీ మారే ఉద్దేశం పెట్టుకుంటే మేము బీఆర్ఎస్వి నాయకులము మిమ్మల్ని ఎక్కడికక్కడి ముట్టడిస్తాము. మీ దాదాపు 500 మంది విద్యార్థులతోని మేము మీ ఇల్లును ముట్టడిస్తామని చెప్పి మీకు హెచ్చరిస్తాం.